అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గ్రీన్ సిగ్నల్ 85 లోపు ఫిక్స్ ఆర్థిక మంత్రి ప్రకటన. ఈ సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షన్లకి శుభవార్త చెప్తూ ఆర్థిక మంత్రి ఒక సంచలన ప్రకటన విడుదల చేయడం జరిగిందండి. ఫ్యామిలీ పెన్షనర్కు 80 సంవత్సరాలు నిండినట్లయితే అదనంగా 20%, అదనంగా 20%, 85 సంవత్సరాలు దాటితే అదనంగా 30%, 90 సంవత్సరాలు కనుక పైబడినట్లయితే అదనంగా 40%, అలాగే 95 సంవత్సరాలు కనుక దాటినట్లయితే 50%, అదేవిధంగా 100 సంవత్సరాలు కనుక దాటినట్లయితే 100% అధిక పెన్షన్ అండి. అదనపు పెన్షన్ ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించినటువంటి కనీస పెన్షన్ 7,500కు పెంచాలని చెప్పి ఆర్థిక మంత్రిని కలిసి కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి శుభవార్త చెప్తూ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయడం జరిగింది. విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ నెలకు 7,500కు పెంచాలని ఈపీఎస్ 95 నేషనల్ యూనిటేషన్ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను విజ్ఞప్తి చేసింది. ఈ సంఘం 78 లక్షల మంది పెన్షనర్లకు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి 7.5 కోట్లు 7,50,00,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది. పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అయితే చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. త్వరలోనే దీనిపై మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా పెన్షనర్లకు పాత పెన్షన్ పథకంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులకు తమ చివరి జీతంలో 50% ఖచ్చితంగా పెన్షన్, అలాగే సర్వీస్లో ఉన్న ఉద్యోగుల్లాగానే దాని మీద ఆధారపడి డిఏ కూడా అయితే ఇవ్వడం జరుగుతోందండి.